ఈరోజు లోకము వాడు సైతాన్ని ప్రేమించడు కానీ ప్రేమించినట్టు నటిస్తాడు. వానిని ఎందరో ఆకట్టుకుంటున్నారు, వానికి ఎందరో దాసులైపోతున్నారు. ప్రియులారా, ಇವತ್ತು ಸೈತಾನನೇ ಪ್ರೀತಿ ಮಾಡಿದ ಹಾಗೆ ಆತನು ಒಂದು ಆಕ್ಟಿಂಗ್ ಮಾಡುತ್ತಾನೆ, ಆದ್ರೆ ಅವನ ಕಡೆನೇ ಎಲ್ಲಾ ಜನರು ಎಳೆಯುವ ಪರಿಸ್ಥಿತಿ ಆಯ್ತು. లోకము నటన కదా ఇది. ಲೋಕವು ಒಂದು ನಟನ ಅಲ್ಲ. వాడు నాటకాలు బాగా చేస్తారు. వాడు ಅವನು ಬಹಳ ನಾಟಕ ಮಾಡ್ತಾನೆ. ఈ రోజు ఎందరో యవనస్తులు నాటకాలకు అట్రాక్షన్ అయిపోతున్నారు. ಇವತ್ತು ಎಷ್ಟೋ ಯವನಸ್ಥರು ಸಹಿತ ಒಂದು ನಾಟಕಕ್ಕೆ ಗುರಿ ಆಗ್ತಾ ఈ ಇದ್ದಾರೆ. రోజు ఎందరో సహోదరులు మన నాటకములో పడిపోతున్నారు. ప్రియులారా, ಇವತ್ತು ಎಷ್ಟೋ ಯವನಸ್ಥರು ಸಹಿತ ಒಂದು ಅವನ ನಾಟಕಕ್ಕೆ ಗುರಿ ಆಗ್ತಾ ಇದ್ದಾರೆ. వాడంటే నేను ప్రేమిస్తున్నా అంటున్నాడు, ಅವನು ಹೇಳುತ್ತಾನೆ ನಾನು ಪ್ರೀತಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೇನೆ, కానీ వాని ప్రేమ నిజమైనది కాదు. ಆದ್ರೆ ಅವನ ಪ್ರೀತಿ ನಿಜವಾದದ್ದಲ್ಲ. నా ప్రభు ప్రేమ నిజమైనది. ನನ್ನ ಕರ್ತನ ಪ್ರೀತಿ ನಿಜವಾದದ್ದು. నా దేవుడు నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ప్రియులారా, ನನ್ನ ಕರ್ತನನ್ನು ಶಾಶ್ವತವಾದ ಪ್ರೀತಿಯಿಂದ ಪ್ರೀತಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ఆగార్ని ఎవరు పట్టించుకోలా. ಆತನನ್ನು ಯಾರು ಇಟ್ಕೊಂಡಿಲ್ಲ. ఆగార్ని ఎవరు పట్టించుకోలేదు. ಆಗಾರನನ್ನು ಯಾರು ನೋಡಿಲ್ಲ. ఎవరు పట్టించుకోలా. ಯಾರು ನೋಡಿಲ್ಲ. అబ్రాహాం పట్టించుకున్నాడా? ಅಬ್ರಹಾಮನ ನೋಡಿದನ. సారా పట్టించుకున్నదా? ಸಾರಾ ನೋಡಿದಳ. తన కొడుకు పరిస్థితి భయంకరం. ತನ್ನ ಮಗನ ಪರಿಸ್ಥಿತಿ ಬಹು ಭಯಂಕರ. కానీ ఎవరు చూసిండ్రు? ಆದ್ರೆ ಯಾರು ನೋಡಿದಾರೆ? అందుకే ఆయన చూచే దేవుడంట. ಅದಕ್ಕೆ ಆತನ ಹೆಸರು ಬಂದು ನೋಡುತ್ತಾ ಇರುವ ఆయన ದೇವರು. చూచే దేవుడు ಆತನು ನೋಡುತ್ತಾ ಇರುವ అన్ని ದೇವರು. చూస్తాడు. ಎಲ್ಲವನ್ನೂ ನೋಡುತ್ತಾನೆ. మన పరిస్థితులు అన్ని చూస్తాడు ఆయన. ನಮ್ಮ ಎಲ್ಲಾ ಪರಿಸ್ಥಿತಿಯನ್ನು ನೋಡುತ್ತಾನೆ. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు చూస్తుంటాడు, ನಿನ್ನ ಕಷ್ಟದಲ್ಲಿರುವಾಗ ನೋಡ್ತಾನೆ, బాధలో ఉన్నప్పుడు చూస్తుంటాడు, ಬಾಧೆಯಲ್ಲಿರುವಾಗ ನೋಡ್ತಾನೆ, వేదల్లో ఉన్నప్పుడు చూస్తుంటాడు. ವೇದನೆಯಲ್ಲಿ ಇರುವಾಗ ನೋಡ್ತಾನೆ. ఆయన కళ్ళు మూయబడ్డాయా? ಆತನ ಕಣ್ಣುಗಳು ಮುಚ್ಚಲ್ಪಡ್ತವ. నిరంతరం ఆయన చూసే దేవుడు. ప్రియులారా, ನಿತ್ಯವೂ ನಿರಂತರ ಆತನ ನೋಡುವ ఈ ದೇವರು. మధ్యాహ్న కాల సమయంలో ಮಧ್ಯಾಹ್ನಕಾಲ ಸಮಯದಲ್ಲಿ ఒక నిరీక్షణ కలిగి బ్రతుకు. ಒಂದು ನಿರೀಕ್ಷಣೆಯಿಂದ ಬಾಳು. నీకు లోకములో ఓదార్పు లేదు, ನಿನಗೆ ಲೋಕದಲ್ಲಿ ಒಂದು ಆದರಣೆ ಇಲ್ಲ, కానీ నా దేవుడు నిన్ను ఓదారుస్తాడు. ಆದರೆ ನನ್ನ ದೇವರು ನಿನ್ನನ್ನು ಆಧರಿಸುತ್ತಾನೆ. నా దేవుడు నిన్ను ఓదారుస్తాడు. ప్రియులారా, ನನ್ನ ದೇವರು ನಿನಗೆ ಆದರಣೆ ಕೊಡ್ತಾನೆ. ಪ್ರಿಯರೇ, ఆగారుతో ఒక మాట అంటాడు. ಆಗಾರಳೊಂದಿಗೆ ಒಂದು ಮಾತು ಹೇಳ್ತಾನೆ. ఆగారు, ಆಗಾರಳೆ, ఏమొచ్చింది? ಏನ್ ಬಂದಿದೆ? ఎందుకు ఏడుస్తున్నావు? ಆಗಾಳ್ತಾ ಇದ್ದಿ. నీ బిడ్డ ఉన్న చోట నే ఉన్నా. ನಿನ್ನ ಮಗು ಇರೋ ಸ್ಥಳದಲ್ಲಿ ನಾನಿದ್ದೇನೆ. ఆమేన్. నీ బిడ్డ ఉన్న చోట నే ఉన్నా. ನಿನ್ನ ಮಗು ಇರೋ ಸ್ಥಳದಲ್ಲಿ ನಾನಿದ್ದೀನಿ. ధైర్యం కలిగిన మాటలు ఇస్తుండు. ప్రియులారా, ధೈರ್ಯ ತುಂಬುವ ಮಾತನ್ನು ತುಂಬುತ್ತಾನೆ. ఈ రోజు నువ్వు కానీ కృంగిపోయి కూర్చున్నావేమో. ಇವತ್ತು ನೀನು ಸಹಿತ ಕುಗ್ಗಿ ಹೋಗಿ ಕೂತ್ಕೊಂಡಿದೆಯೇನೋ. నువ్వు కానీ బాధలో కూర్చున్నావేమో. ನೀನು ಸಹಿತ ಒಂದು ಬಾಧೆಯಲ್ಲಿ ಕೂತ್ಕೊಂಡಿದೆಯೇನೋ. నా బాధలో నేను దుఃఖపడుతున్నప్పుడు ఎవరు వచ్చి నన్ను ఓదార్చడంలా, ఎవరు వచ్చి నన్ను ఎత్తి పట్టుకోవటం లేదని. ನನ್ನ ಬಾಧೆಯಲ್ಲಿ ನಾನು ಕುಗ್ಗಿ ಹೋಗುತ್ತಾ ಇರುವ ಸಮಯದಲ್ಲಿ ನನ್ನನ್ನು ಯಾರು ಬಂದು ಆಧರಿಸುತ್ತಾ ಇಲ್ಲ, ಎತ್ತಿಡ್ತಾ ಇಲ್ಲ. నన్ను పట్టించుకున్నట్టు లేరు అని, ನನ್ನನ್ನು ನೋಡುವವರು ಯಾರು ಇಲ್ಲ, నన్ను గమనించువరే లేరని. ನನ್ನನ್ನು ಗಮನಿಸುವವರು ಯಾರು ಇಲ್ಲ. నిందల పాలైనప్పుడు ಒಂದು ನಿಂದೆಯ ಬಾಲಾದಾಗ నీ జీవితం కృంగిపోయిందేమో. ನಿನ್ನ ಜೀವನ ಕುಗ್ಗಿ ಹೋಗಿದೆಯೇನೋ. అలాంటి మనస్సు పెట్టుకుని వచ్చినవేమో మందిరములోకి. ಅಂತ ಮುರಿದೋದ ಹೃದಯವನ್ನು ಇಟ್ಕೊಂಡು ఈ ಬಂದಿದೆಯೇನೋ. మధ్యాహ్న కాల సమయంలో ఆ ప్రభు నిన్ను ఓదార్చునుగాక ఆదరించునుగాక. ಇಂಥ ಮಧ್ಯಾಹ್ನ ಕಾಲ ಸಮಯದಲ್ಲಿ ಆ ಕರ್ತನೇ ಆಧರಿಸಲಿ ನಿನ್ನನ್ನು. ప్రియ సహోదరి